మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఈ రోజుల్లో చాలామంది నాశనమును తెచ్చుకుంటున్నారు. ఎలాగో తెలుసా? ఖాళీగా ఉన్నాం కదా, సమయం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడుతూ, ఏం మాట్లాడుతున్నామో తెలియకుండానే మాట్లాడుతూ అనవసరమైన మాటలు కలుపుకొని నాశనం తెచ్చుకుంటున్నాం. అయితే దేవుని బిడ్డలారా, మనల్ని మనం కాపాడుకోవాలి అనే జాగ్రత్త చాలామందికి, తక్కువ మందికి ఉంటుంది. ఎవరైతే నోటిని కాపాడుకుంటారో వారు జాగ్రత్తగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు అని బైబిల్ చెప్తుంది. ఎవరైతే తన నోటిని జారేస్తారో, అంటే ఆ నోటిని సరైన రీతిలో ఉపయోగించరో, అనవసరమైన మాటలు మాట్లాడతారో, వారు నాశనానికి దగ్గరగా ఉన్నారని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించే దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళే దేవుని బిడ్డలారా, మన నోరు ఎలా ఉందో పరిశీలించుకొని నోటిని కాచుకుంటున్నామా, నోటిని పారేసుకుంటున్నామా అనేది ఆలోచించి మంచిగా దేవుని చేతిలో మనమందరం కూడా జ్ఞానవంతులుగా, ఉపయోగపడేవారిగా, మంచి మాటలు మాట్లాడేవారిగా దేవుని చేతిలో పడి మనం దేవుని బిడ్డలుగా బ్రతుకుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలైనా ఇంతవరకు ప్రభువా, నీవు మాట్లాడిన మాట ఎంతో విలువైనది. మా నోటిని అదుపులో లేకుండా మేము ఉంటున్నామేమో, మమ్మల్ని క్షమించండి ప్రభువా. నాశనానికి దగ్గరగా వెళ్ళింటే మమ్మల్ని కాపాడండి నాయన. మమ్మల్ని మేము కాచుకునే నోటి మాటల ద్వారా మేము మాట్లాడే బిడ్డలుగా, అలాగుననే నీ చేతిలో ఉంటే సురక్షితమైన బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.